బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. మరొక హిందువు ప్రాణాలు తీశారు అక్కడి ఆందోళనకారులు. రాజ్బరీ జిల్లా పంగ్లా సర్కిల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అమృత్ మండల్ అనే యువకుడిపై అక్కడి మూకలు దారుణంగా దాడి చేశాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి చివరికి ప్రాణాలు కోల్పోయాడు అమృత్ మండల్. అమృత్పై మత కోణంలో దాడి చేయలేదు అంటూ అక్కడి పోలీసులు చెప్తున్నారు. గత గురువారం దీపు చంద్రదాస్ అనే యువకుడి ప్రాణాలు తీసిన సమయంలో కూడా ఇలాంటి సమాధానమే ముందు చెప్పారు. ఈ వరుస ఘటనలతో బంగ్లాదేశ్లో ఇప్పుడు మైనారిటీల పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుంది. అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని బ్రతకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏ క్షణంలో ఎవరు ఎటు నుంచి దాడి చేస్తారో తెలియక, ఎప్పుడు తమ ప్రాణాలు పోతాయో తెలియక ఇంట్లోంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూనస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటికే 3 సలహాదారులు రాజీనామా చేశారు. 2026 ఫిబ్రవరిలో బంగ్లాదేశ్లో సాధారణ ఎన్నికలున్న నేపథ్యంలో యూనస్ గవర్నమెంట్ ఈ డ్రామా ఆడుతోంది. అక్కడంతా ఒక రకమైన పోలరైజేషన్ చేస్తోంది.